హలో వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే నేను సింపుల్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. బ్యాచిలర్ పిల్లలకు వాళ్ళకు అట్లా వేసుకొని ఇట్లా అన్నం తినేటట్టుగా సింపుల్ అంటే సింపుల్, అసలు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎగ్గులను బట్టి నూనె పోసుకున్నాం. ఎన్ని ఎగ్గులు వేసుకోవాలనుకుంటే అంత నూనె పోసుకోండి. బ్యాచిలర్ పిల్లలు ఆకలి మీద ఉండి అవి ఇవి వడావుడి వంటలు చేయలేరు కదా, వాళ్ళ కోసం అన్నీ. ఇది అల్లం వెల్లిపాయ, దీన్ని కొంచెం ఆడబెట్టుకోవాలి. అల్లం కొంచెం మాడిన తర్వాత మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఎంత సింపుల్ అంటే ఇట్లా వేసుకొని అట్లా తినేయచ్చు అండి. దీనికి అసలు ఎంత టైం పట్టదు. ఇప్పుడు కొంచెం మంట వేయించుకోండి. ఇప్పుడు అన్నీ చేసుకున్నాం కదా, దీని ఇట్లా తుంచకుండా మాడకుండా, అల్లం కదా, ఇది అల్లం వేసినాం కదా, అది పట్టుకుందన్నమాట. తుంచకుండా మాడకుండా ఇట్లా ఉంచుకొని తర్వాత ఏం చేసుకుంటే సూపర్గా ఉంటుందో. లైట్గా పసుపు వేసుకున్నాక దీనికి సరిపడా సాల్ట్, ఇట్లా నొక్కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏమన్నా ఇంకా ఉడకకుండా ఉన్నది కూడా మంచిగా స్టీమ్ అవుతుంది. వస్తుంటే అవతల అంతా ఉప్పు పసుపు వేసినాం కదా, మంచిగా దీనికి పడుతుంది, మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా విడదీసుకుందాం. ఇట్లా చేసుకుంటే పచ్చడి పెట్టుకుంటాం కదండి, మనం పచ్చడి పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎమ్మటే మనం అన్నం అనుకో మొత్తం ఇట్లా పొడి పొడి అవుతుంది. ఇట్లయితే ఏ మొక్క కా మొక్క ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా నలిపి వేసుకుందాం. ఇట్లా కలుపుకుందాం. కొంచెం ఉల్లిగడ్డలు కూడా వేగుతాయి దీంతో. ఇట్లా అంటుంటే మనం ఇంకా బాగా స్టీమ్ అవుతుంటుంది. ఇట్లా ఏ మొక్కకు ఆ మొక్క పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. సింపుల్ అనిపిస్తుంది కానీ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది.
ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం. ఇట్లా చల్లుకుందాం కారం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా సన్నగా కట్ చేసుకుని, నేను ఇంక ఇందులో ఏం మసాలాలు కానీ ఏం వేయట్లేదు. ఏం వేసుకోకండి, ఇట్లా సూపర్గా ఉంటుంది. దీన్ని తీసి ఆ మొత్తం బయట పెట్టేసుకుందాం. ఇక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది.